హాయ్ అండి. హ్యాండ్స్ మోడల్ ఎప్పుడైనా ఇలా కుట్టినప్పుడు మనకి హ్యాండ్స్ పైన ఇలా పఫ్ పెడతాం కదా, అది తీసినప్పుడు ఏంటంటే మనకి ఇలా స్టిప్గా నుంచోవాలంటే ఎలా కటింగ్ చేసుకొని ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి. హ్యాండ్స్ లుక్ అయితే చూసారు కదా, చాలా బాగా వస్తుంది. అలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే పొడవు లూజు కూడా తీసుకుందాము. ఫస్ట్ అయితే నేను పొడవు 16 ఇంచీలు అయితే తీసేస్తున్నాను. అలాగే లూజు కూడా 10 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే ఇలా 10.5 ఎక్స్ట్రా ఉంది, హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీస్తున్నాను. ఇలా లూజ్ తీసుకున్నాక చూడండి, ఫస్ట్ నార్మల్ పొడవు అయితే మనకి హ్యాండ్స్ అయితే 11 ఇంచులు తీస్తాం కదా, ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ ఫస్ట్ ఏంటంటే నార్మల్ హ్యాండ్స్ కటింగ్ చేసినట్టు మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలాగే పైన ఇలా లూజు 2.5 మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అయితే 11 ఇంచులు మార్క్ చేసుకొని డౌన్కి 3 ఇంచెస్ తగ్గించి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ మనకి బ్లౌజ్కి ఎంత అయితే లూజ్ వచ్చిందో అంత లూజు ఇలా తీసుకోవాలి. నేను తీసిన బ్లౌజ్కి అయితే 6 ఇంచ్ వచ్చింది. అక్కడ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ అయితే నేను ఖర్చుకైతే తీస్తున్నాను. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు ఎంతవరకు అయితే తీసామో అంతవరకు చేసుకున్నాక అలాగే పైనుంచి కూడా నార్మల్ హ్యాండ్స్కి మార్కింగ్ ఎలా చేస్తామో అలాగే నీట్గా అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి ఏంటంటే ఈ మార్కింగ్ సెంటర్లో మనకి అక్కడ ఘాటు రావాలి. అలాగే కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ కటింగ్ ఇలా మార్క్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అలాగే పైన చూడండి, ఇక్కడ 2 ఇంచీలకి ఇలా మార్క్ చేసుకొని మనకి క్రాస్గా ఇలా డౌన్లోకి యాడ్ అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా తీస్తున్నాను. డౌన్లో అయితే మనకి చెప్పాను కదా 2.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మనకి ఎక్కువ గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ పైనుంచి అదే మార్కింగ్ కంచి క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. చాలా వరకు ఫస్ట్ టైం కట్ చేసిన వాళ్ళకంటే అర్థం కాదు కాబట్టి నేనైతే ఇలా వివరించి చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని ఇలా ఈజీగా మార్కింగ్ అయితే చెప్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే హ్యాండ్స్ కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే సింగిల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను కదా, మీరు ఒకసారి 2 హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైనింగ్ని కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ని ఈజీ అయిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ అన్నది కట్ చేయకూడదు, లైనింగ్నే కట్ చేసుకోవాలి. అలాగే ఇలా సెంటర్లో చిన్న ఘాట్ పెట్టుకుంటే అది కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఆ ఘాట్ దగ్గరికి కుర్చీలు రావాలి కాబట్టి కుట్టేటప్పుడు మీకే అర్థమవుతుంది. అలాగే నేను మెయిన్ క్లాత్ని అయితే ఇలా బోర్డర్ డౌన్కి వచ్చేలాగా, మనకి ఒకే కలర్ వల్ల మనకి క్లియర్గా కనిపించలేదు, ఇలా డౌన్కి బోర్డర్ వచ్చేలాగా ఇలా 2 ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఎంతైతే లూజ్ తీసుకోవాలనుకుంటున్నామో అంత లూజు తీసుకొని హ్యాండ్స్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే చిన్నది ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మెయిన్ క్లాత్ని మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా తీసినట్టయితే ఒకవేళ క్లాత్ అది జరిగినా మనకి నీట్గా వస్తుందన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకునే ప్రాబ్లం ఏమి లేదు. నేనైతే ఇలా తీస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని ఇలా తీసుకొని రైట్ సైడ్ దానిపైన అయితే లైనింగ్ వేసుకోవాలి. నేను ఎందుకంటే క్లాత్ తిరగేసేస్తున్నాను, లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేలాగా ఒకే కుట్టు వేసుకొని దానిపైన కుట్టు వేసుకున్నట్టయితే మనకి కింద డౌన్ నీట్గా వస్తుంది. లేదా పైపింగ్ చేసుకున్నా ఓకే. నేనైతే నార్మల్గా ఇలా క్లాత్ అయితే తిరగేసేస్తాను, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి. ఎందుకంటే మరీ ఇంచి తీసినా మళ్ళీ మన క్లాత్ తక్కువ అయిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అదే క్లాత్ని ఇలా స్ట్రైట్ కుట్టు వేసుకున్నాక దానిపైన ఇలా కుట్టు వేసుకున్నట్టయితే కింద స్ట్రిప్గా ఉంటుంది క్లాత్ అయితేని. చూసారు కదా, ఇలా నీట్గా తిరగేసుకున్నాక ఇలా క్లాత్ అంతా నీట్గా తిరగేసుకున్నాక మెయిన్ క్లాత్ని అయితే లైనింగ్ అయితే నీట్గా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎక్కడ కూడా ముడతలు పడుకుంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మనకి నీట్గా లైనింగ్ జాయింట్ చేయడమే కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రిప్ అది నీట్గా కనిపించాలంటే చూసారు కదా, ఈ విధంగా 2 కూడా ఒకే విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే బ్లౌజ్ క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపిస్తే మెయిన్ క్లాత్ మనం ఎలాగ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కాబట్టి ఇలా కుట్టు వేసుకున్నాక కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎలా కుట్టినా సరే హ్యాండ్స్ మనకి బ్లౌజ్ వేయగానే హ్యాండ్స్ అన్నది నీట్గా కనిపిస్తుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని అయితే కట్ చేసుకున్నాం కదా, ఇలా నార్మల్గా డౌన్లో ఉంచినా పర్లేదు, లేదా లేస్ వేసుకున్నా పర్లేదు. నేనైతే ఒక లేస్ వేస్తున్నాను. చూడండి, వైట్ లేస్ అయితే తీసుకున్నాను. ఈ సైడ్లో అయితే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి 2 సైడ్లు కూడా వేసేస్తున్నాను. లేదా మొత్తం కూడా వేసుకున్నా పర్లేదు. నా దగ్గర లేస్ తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఇలా గ్యాప్ ఉంచి లేస్ అయితే వేసుకున్నాను. అలాగే ఘాట్లు అయితే పెట్టాం కదా,
అక్కడి నుంచి అయితే నేను ఇలా పైకి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి మనం ఇలా పైనుంచి ఇలా డౌన్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్లోంచి వచ్చాక రివర్స్లో ఫోల్డ్ చేయాలి. క్లాత్ అది కూడా కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ నీట్గా ఘాట్లు అయితే పెట్టాం కదా 2 సైడ్లు కూడా, అక్కడ వరకే క్లాత్ వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా, అటు సైడ్ ఇలా పైకి పెట్టాను, ఇటు సైడ్ డౌన్ పెట్టాను అనమాట. ఒకే లెవెల్లో కాకుండా సెంటర్లో మనకి ఇలా గ్యాప్ ఇచ్చి 2 సైడ్లు చూడండి, 2 సైడ్లు కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసినట్టయితే హ్యాండ్స్ మనం ఇలా మొత్తం నీట్గా కుట్టుకున్నప్పుడు అది స్టిప్గా పైకి అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రిక్ ఫాలో అయ్యారంటే చాలా నీట్గా వస్తుంది. అలాగే ఫస్ట్ మనకి ఏంటంటే సెంటర్లో ఇలా నీట్గా ఘాట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే 2 సైడ్లు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా సెంటర్లోంచి ఏ సైడ్ దా సైడ్ నీట్గా జాయింట్ చేసుకోవాలన్నమాట. కానీ మనం కుట్టేటప్పుడు ఏంటంటే 2 సైడ్లు కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే మనం కుర్చీలు పెట్టేది కూడా 2 సైడ్లు కూడా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అన్నది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, హ్యాండ్స్ అయితే ఒక సైడ్ అయితే జాయింట్ చేస్తాం కదా, రెండో సైడ్ కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి అయితే నార్మల్ హ్యాండ్స్కి అయితే లోతు అయితే తీస్తాం కదా, ఈ హ్యాండ్స్కి అయితే లోతు అవసరం లేదు. నార్మల్గానే ఇలా డైరెక్ట్గా అయితే కుట్టేసుకోవచ్చు. చూసారు కదా పైకి అయితే ఎంత బాగా వచ్చిందో పఫ్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. హ్యాండ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే సైడ్ కుట్లు కూడా ఎలా వేసుకోవాలో చూడండి. నార్మల్ బ్లౌజ్కి వేసుకున్నట్టే మనకి హ్యాండ్స్ దగ్గర డౌన్ లూజ్ అయితే ఇలా చూసుకొని వేసుకోవడమే. అలాగే ఈ సంక భాగం దగ్గర కూడా బ్లౌజ్ని పెట్టి లూజ్ చూసుకొని వేసుకుంటే హ్యాండ్స్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.